మీడియం పెట్టారు. ఓహో ఆహా, తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. బిఏలు, బీకామ్లు, ఎంకామ్లు, ఎంఎస్సీలు పాస్ అయిపోయాం. కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడిపోయాం. కానీ ఏమైంది? ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమాండ్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం. ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు, వాళ్ళందరూ పాస్ అయిపోయారు, వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మహాద్భుతంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు. కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం? ఏమయ్యాం మేము? ప్యూన్లు, అటెండర్లు, గుమస్తాలు, ఇవి కాకుండా మన భారతదేశ సార్వభౌమాధికారిని కాపాడే జవాన్లు అయ్యాం, శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యాం మేము. ఎక్కడుంది సామాజిక న్యాయం? విద్య ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరిగదా, అంతరాలు ఇంకా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ అనుకున్న వాడు ఆకాశానికా, తెలుగు మీడియం వాడు అర్థపాదాలనికా? ఏందండి మీరు చెప్పేది? రిజర్వేషన్లు ప్రతిభా శక్తిని పాడు చేస్తాయని పడిగ విప్పితివి, పాడు చేస్తాయని పడిగ విప్పితివి. నీ కాళ్లకు దొడిగే చెప్పుల నడుగు, కట్టుకున్న నీ పంచను అడుగు, కట్టుకున్న నీ పంచను అడుగు, నీ మెడలో మెరిసే గొలుసును అడుగు. ప్రతిభ యవ్వని బలరా, ప్రతిభ యవ్వని సొత్తుగాదురా, చెమట సుక్కలా నెత్తురు గురుతులు. సైరా సై సై బలరా, బలి బలి మా పబ్లిక్ సెక్టరును పాతర వేస్తారా, ప్రైవేటు సెక్టరుకు పండుగ చేస్తారా, మా రిజర్వేషన్లు ధ్వంసం చేస్తారా. మా కాలె కడుపు బలె, కాలె కడుపు బలె, కాలె కడుపు ఒరే, మా కాలె కడుపు మీద ఈడ్సి తన్నుతారా. కబర్దారు కొడుకో నీ పాపం వండింది, ఒరే కబర్దారు కొడుకో నీ పాపం వండింది. కాసుకోర కొడుకో ఈ కోసిగాళ్ళ దెబ్బ, ఈ కోసిగాళ్ళ దెబ్బ. సైరా సై సై మా తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, మా బడుగుల రాజ్యాంగం, అభాగ్యుల వేదం, మా అన్నార్తుల నాదం. బలిరబలి సారీ ప్రకాష్, మీకు ఉద్యోగాలు రానందుకు. ఏ మాస్టర్, సారీ చెప్తున్నావా? సారీ సారీ చెప్తున్నావు చాలా తేలిగ్గా. చదువుకో 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 అని చెప్పావు, చదువుకున్నాడు, ఆడి బతుకు బజారున పడింది, నువ్వు వచ్చి సారీ అని చేతులు దులిపేసి గడిపోతున్నావు. ఏ మాస్టర్, పేపర్ లీకేజీ లాపటం చేతకాని వాడివి చదువుకోమని చెప్పకూడదు. డబ్బులకి మార్కులు వేయించుకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. ఉద్యోగాలు అమ్ముకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. మాస్టర్, ముందు ఈ అవలక్షణాలన్నింటినీ మార్పించు, వ్యవస్థని మార్చు, అప్పుడు అప్పుడు చెప్పు చదువుకోండిరా, చదువుకోండి బాబు అని. అంతవరకు నోరెత్తకు. సారీ నీకే కాదు, నీలాంటి పంతులందరికీ ఇదే మాట చెబుతున్నా.